గొంతులో 1000 గొంతుకలు పలుకుతాయి. ప్రకృతి సైతం లయాత్మకంగా ఆ గళంలో మారుమ్రోగుతుంది. ఈ సృష్టిలోని ప్రతి ధ్వని ప్రతిధ్వనై వేనవేల స్వరతంత్రుల నాదమై అనుకరణ స్వరమై ఆయన కంఠమై స్వరవంచనై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మనసుల్లో ఆనంద కవాటాల్ని తెరుస్తుంది. నటులైన, గాయకులైన, రాజకీయ నాయకులైన, అంతర్జాతీయ ఖ్యాతి నొందిన చలనచిత్ర సన్నివేశాలైన, ఆధునిక యంత్ర శబ్దాలైన ఆయనలోకి పరకాయ ప్రవేశం చేస్తాయి. ఆయన అనుకరణ కళకే ఆదిగురువు, స్వరవంచన కళా బ్రహ్మ, ధ్వన్యనుకరణ మాంత్రికుడు, మిమిక్రీని సజీవ కళగా ప్రపంచానికి చాటిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ ఆయనే ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్. వేణుమాధవ్ స్వయంగా అనుకరణను ఒక కళగా తీర్చిదిద్దారు. దానిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నారు. ఆ కళే శ్వాసగా, ధ్యాసగా, జీవిత గమనంలా బతికారు. లక్షలాది అభిమానుల హృదయాలపై సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ పట్టణం, మట్టెవాడ వీధి, నీతికి నిజాయితీకి మారుపేరుగా నేరెళ్ల వారి కుటుంబం. ధ్వన్యనుకరణ కళా సామ్రాట్టుగా కీర్తిగాంచిన నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ వరంగల్లోని మట్టెవాడలో జన్మించారు. తల్లి శ్రీలక్ష్మి, తండ్రి శ్రీహరి. BA, BCom, BEdలు పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. 1957 ఫిబ్రవరి 3న శోభావతిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కొడుకులు, 2 కుమార్తెలు. వేణుమాధవ్ తండ్రి శ్రీహరి దగ్గర ఉర్దూ, ఆంగ్ల భాషల్ని అలవోకగా నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే వేణుమాధవ్కి సినిమాలంటే అమితమైన ఇష్టం. అప్పటి తెలుగు తెర కథానాయకుడు చిత్తూరి నాగయ్య నటనన్న, పాటన్న వేణుమాధవ్కి చెప్పలేనంత అభిమానం. చిత్తూరు నాగయ్య గారి సినిమాలన్నీ చూసి ఆయన అనుకరించడం మొదలుపెట్టాను. ఆయన బాగా నన్ను ఆవహించినట్టుగా అనిపించేది. మంచి పాటలు పాడేవారు. ఆయనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సింగరు, ప్రొడ్యూసర్, యాక్టర్. అందువల్ల ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. చదువుకునే రోజుల్లోనే వేణుమాధవ్ పాఠశాలల్లో పలు నాటకాల్లో, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేవారు. నిరంతరం నటన మీద, అనుకరణ విద్య మీదే దృష్టి పెట్టేవారు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చేరారు. తండ్రికి పక్షవాతం రావడం ఆయన్ను మరింత కుంగదీసింది. కానీ కష్టాలున్నప్పుడే కళాకారుడి జీవితం మరింత వెలుగుతుంది. వాటి నుంచే కళ వన్నెలు తీరుతుంది. వేణుమాధవ్ సినిమాలు చూడడం, వాటిలోని పాత్రలను అనుకరించడం మాత్రం మానలేదు. వాటిలోనే తృప్తిని, మనశ్శాంతిని పొందేవారు. అలాంటి రోజుల్లో వేణుమాధవ్ని భుజం తట్టి అండగా నిలిచి ఆయనలోని కళాకారుణ్ణి గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తే బారు వెంకట రామనర్సు. వేణుమాధవ్ చదువుతున్న కళాశాలకి ప్రిన్సిపల్. నీలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది అని చెప్పి ఇంగ్లీషు సినిమాలు చూడ్డానికి డబ్బులు కూడా ఇచ్చేవారు రామనర్సు. ఆనాటి నుంచి వేణుమాధవ్ ఇంగ్లీష్ చిత్రాల్ని కూడా ఎక్కువగా చూసేవారు. వాటిల్లోని నటుల గొంతుల్ని, ముఖ్య సన్నివేశాల్ని, నేపథ్య సంగీతాన్ని కూడా అనుకరించేవారు. కళాశాలలో అందరి మన్ననలు పొందేవారు. బారు రామనర్స్ గారని మా వరంగల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఏమయ్యా మొరోజుగా ఉన్నావు ఏమిటన్నాడు. సార్ మా నాన్నగారు సినిమాలు చూడడానికి డబ్బు ఇవ్వడం లేదన్నాను. అట్లాగా అన్నాడు అని బర్సరీ ఇచ్చాడు. బర్సరీ ఇస్తే లెక్చరర్స్ అందరు కూడాను వారికి బర్సరీ ఏమి ఇస్తారండి, 3rd క్లాస్ స్టూడెంట్, హీజ్ ఎ మీడియాకర్ ఇన్ స్టడీస్, ఎట్లా ఇస్తారు బర్సరీ అన్నాడు. ఈ విల్ బి గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్, గుడ్ కాండక్ట్ ఇస్తున్నాను అన్నాడు. 60 రూపాయలు బర్సరీ ఇస్తే 30 ఇంగ్లీష్ సినిమాలు చూసి 30 ఇంగ్లీష్ సినిమాల నుంచి ముఖ్యమైన సీన్స్ అని చెప్తే ఆయన కళ్ళకు నీళ్ళు వచ్చాయండి. అలా ప్రారంభమైన వేణుమాధవ్ మిమిక్రీ కళ
పలు ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు కళామ తల్లికి నూతన కళాకారుణ్ణే కాక ఆ కళాకారుడు సృష్టించే నూతన కళను కూడా అందించింది. అలా వేణుమాధవ్ జీవితం చదువుకునే రోజుల్లోనే ధ్వన్యనుకరణ కళకు అంకితమయ్యింది. ఆ కళలోనే తాదాత్మ్యాన్ని పొందింది. 1947కు పూర్వము డ్రామా, డాన్స్, మ్యూజిక్కే ప్రాచుర్యం ఉండేది. ఈ మిమిక్రీ, ధ్వని అనుకరణకు ఎందుకు ప్రాచుర్యం ఉండకూడదు అని డాన్స్ 2 గంటల కార్యక్రమం ఇవ్వచ్చు, ఓ నాటకం వేయచ్చు, నాటకం వేయచ్చు. మిమిక్రీ ఆర్టిస్ట్ 2-3 గంటలు ఎందుకు ఇవ్వకూడదు ప్రోగ్రామ్ అని ఇంగ్లీష్లో, ఉర్దూలో, తెలుగులో, హిందీలో అలా ఇవ్వడం స్టార్ట్ చేశాను. 64 కళల్లో స్వరవంచన అనుంది, చాలామందికి తెలియదు. వాయిస్ మ్యానిపులేషన్. ఇంద్రుడు కోడిలాగా కూశాడు అహల్య వృత్తాంతంలో. శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి హా లక్ష్మణ అని రాముళ్లాగా ఇమిటేట్ చేశాడు. భీముడు సైరంధ్రిలాగా దుప్పటి కప్పుకొని కీచకుడికి సమాధానం చెప్తున్నాడు. ఏమంటే వినాథ? సుందరి, ఏమి పలికితే మీరేమనుతున్నారో నాకు తెలియనా అని ఒక్కసారి దుప్పటి తీసి అన్స్టడీగా ఉన్న కీచకుడిని చంపాడు మిమిక్రీ చేసి. మిమిక్రీ ఆర్టిస్ట్కి ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెండింటి మధ్యలో ఉంటాయని. I can come to it for కన్న కొడుకును కనకమాణిక్యమాని కన్నుల్లో పెట్టుకుని వెంచిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనవరైన ఆజ్ఞ విధించింది. అపరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు. కాదు మహారాజా మీ ఆనందం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు భలే మంచి రోజు పసందైన రోజు. ఘంటసాల గారు ఇలా అని ఒకటొకటి మొత్తం పాటలు చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పొచ్చు. ఆయనలో మిమిక్రీ కళ నూతన ద్వారాలు తెరుచుకుంటున్న రోజుల్లో వేణుమాధవ్ తండ్రి మరణించారు. ఆ తెల్లవారే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తప్పాడు. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు వేణుమాధవ్ని చుట్టుముట్టాయి. కళ కష్టాన్ని కూడా జయించేలా చేస్తుంది, నూతన మార్గాలను అన్వేషిస్తుంది. కెరటం ఎప్పుడు విరిగిపడినా మళ్లీ పైకే లేస్తుంది. వేణుమాధవ్ కూడా అంతే. తన గమ్యం మిమిక్రీ, తన లక్ష్యం ఆ కళలో ఎదగడం. వరంగల్లోని హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సంపాదించారు. వివిధ ప్రదేశాలు తిరుగుతూ మిమిక్రీ కార్యక్రమాలిస్తూ ఏ పాఠశాలకు బదిలీ అయినా అక్కడి విద్యార్థులకు నాటకాలు నేర్పుతూ వేణుమాధవ్ ధ్వన్యనుకరణ కళను వ్యాప్తి చేశారు. అలా తన కళా తపస్సుకి శ్రీకారం చుట్టారు. ఆయన దృష్టిలో ఉపాధ్యాయ వృత్తి శుష్క ఉపన్యాసాలకు పరిమితం కాదు, అది ఆసక్తికరమైన ప్రదర్శనాత్మక కళ. అందుకే వేణుమాధవ్ చరిత్ర పాఠాలకు జీవం వచ్చేలా బోధించేవారు. ఆయా దృశ్యాలను, చారిత్రక వ్యక్తులను అనుకరించి తరగతి గదిలో పాఠాలు చెప్పేవారు. అందుకే వేణుమాధవ్ ఏమి చెప్పినా, ఏది చేసినా ఓ సరికొత్త కళగా ఉండేది. స్టార్ట్ అయింది. అన్నాడు రెండో వాడు. 20-26 మధ్య నీ వయస్సు ఎంత రానండి? 30-33 మధ్య. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే పైవర్తం నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడురా నువ్వు? నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు. వేణుమాధవ్ జంతువుల, పిట్టల అరుపుల్నే కాదు, కారు, బస్సు, రైలు ఒకటేమిటి, దైనందిన జీవితంలోని ప్రతి సంఘటనని, సన్నివేశాన్ని అనుకరించడమే ఆయన కళగా మారింది. మనిషి మనిషికి వాచకంలో, భావ ప్రకటనలో, భాషలో, యాసలో భేదాన్ని గుర్తించి అనుకరించేవారు. ఇక ప్రముఖుల స్వరాలైతే సరేసరి. తెలుగైనా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా ఆయా చిత్రాల్లోని నటులు, గాయకుల గొంతులు, సన్నివేశాలు ఆయనకు కొట్టిన పిండి. మహాత్మా గాంధీ, జాన్ ఎఫ్ కెనడీ, నెహ్రూజీ, నేతాజీ అతి సహజంగా ఏకకాలంలో ఆయన స్వరం అనుకరించేది. జైపూర్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారిని నిలబెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారికి ఆపోజిట్గా నిలబడ్డాడు. గాంధీ గారు అన్నాడు, నా ఓటమి పట్టాభి ఓటమి అన్నాడు.
సుభాష్ ఏమన్నాడు తెలుసా అండి? मैं ये नहीं चाहता कि महात्मा जी की हार हो, मेरी जीत महात्मा जी की जीत है. My countrymen in Asia, you know that I'm always an optimist. Nevertheless, I must say that the response may exceed my fondest expectation. Only when the blood of freedom-loving Indians will begin to flow will India attain her freedom. Inqilab Zindabad, Azad Zindabad. Gandhi garu. हिंदू मुसलमान लड़ते हैं, लड़ने से खून बहती है, बहने से हिंसा होता है, ऐसा नहीं होना चाहिए. तो नीले आकाश के नीचे सोता है, सोच कौन चुरा सकता है? तो पीछे धर्म क्षेत्र कुरुक्षेत्र. ఈ విధంగా ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్. ఇందిరమ్మ, ఎన్టీ రామారావు, లతా మంగేష్కర్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, బల్రాజ్ సహానీ, గిరీశం, మధురవాణి వంటి తెలుగు నాటక పాత్రలు అతి సహజంగా ఏకకాలంలో ఆయన స్వరం అనుకరించేది. Who is there, Othello? Hey, Desdemona. Will you come to bed, my lord? Have you prayed tonight, Desdemona? Eh, my lord? If you bethink yourself of any crime, unreconciled as that to heaven and grace, solicit for straight. Alas, my lord, what may you mean by that? Well, do it under a log by. I would not kill thy unprepared spirit. No heaven fortune, I would not kill thy soul. Talk you of killing? Yeah, I do. Then heaven have mercy on me. I say amen. ఈ సీన్ వినిపిస్తే వాడు సంతోషించి థియేటర్ అంతా చూపించి కారు తెప్పించి పంపించాడు. 1953 నాటికే వేణుమాధవ్ పేరు తెలుగు నేలంతా మారుమ్రోగసాగింది. మిమిక్రీ కళను ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే ఆయన తన ధ్యేయంగా భావించారు. ఎందరో అభిమానుల్ని సంపాదించారు. ఈ రోజులో సంతోషం కొరవడుతోంది. సంతోషింపజేయగలిగిన వాడు ఒక మిమిక్రీ ఆర్టిస్టే. అనేక కళల సమ్మేళనం కాబట్టి ప్రజల్లో ఆ 2 గంటల సేపు ప్రపంచాన్ని మరింపజేయడమే మిమిక్రీ ఆర్టిస్ట్ యొక్క ధ్యేయం. ఆ 2 గంటలు వాడు ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటాడు. ఆనందం బ్రహ్మ. వేణుమాధవ్ పలు రేడియో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వాటి కోసం స్వయంగా స్క్రిప్ట్లు రాసుకునేవారు. దానికి అనుగుణంగా గ్రామీణ పాత్రలు మొదలు పగటి వేషగాళ్లను, వివిధ ప్రయాణికుల సంభాషణలను నేపథ్య సంగీతంతో సహా ఏకకాలంలో అనుకరించి వినిపించేవారు. ఎరా చార్మినార్ వస్తావా? వస్తావా? ఏమి వేలి? 1.5 రూపాయ అంటే ఏమిటి? రూపాయినరా? సరే పదా. వేణుమాధవ్కి బిఎన్ రెడ్డి, జగ్గయ్య, అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి సినీ ప్రముఖులతో కూడా మంచి పరిచయాలుండేవి. మద్రాసు వెళ్లి సినీ కళాకారుల మధ్య వారినే అనుకరిస్తూ ప్రదర్శనలిచ్చేవారు. సినీ మిత్రుల కోరికపై కొన్ని చలనచిత్రాల్లో కూడా వేణుమాధవ్ నటించారు. మాకు తెలిసిన మిత్రులు మా పిక్చర్లు యాక్ట్ చేయండి అంటే 10 పిక్చర్స్లో యాక్ట్ చేశాను. అప్పగింతలు, పూజాఫలం, పొట్టి ప్లీడర్, గూఢచారి 116. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందబ్బా నువ్వు మరీ లావు అయిపోతున్నావే, నీవు లేని కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్కు పోతున్నాను. మిమిక్రీ ప్రదర్శనలతోనే ఆయనకు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. హిందీ సినిమా మిలన్ షూటింగ్ సందర్భంలో వేణుమాధవ్ ఇచ్చిన ప్రదర్శనను చూసిన సురేంద్ర పరమానంద భరితుడయ్యాడు. ఆస్ట్రేలియా, ఫిజీలలో ప్రదర్శన ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి వేణుమాధవ్ విదేశీ పర్యటనలు మొదలయ్యాయి. ఎక్కడికెళ్లినా ఆయన ప్రదర్శనకు అమితాదరణ, ప్రశంసల వెల్లువ. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, దుబాయ్ ఇలా ఎన్నో దేశాలు పర్యటించారు. అక్కడి ప్రముఖుల్ని తన కళా ప్రతిభతో, ధ్వన్యనుకరణ విద్యతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఆయన అనుకరణ విద్యకు దేశదేశాలు నీరాజనాలు పట్టాయి, అభినందనలతో ముంచెత్తాయి. ఎక్కడకు వెళ్లినా ఆయనను 10 కమాండ్మెంట్స్ చిత్రంలోని సన్నివేశాలను అనుకరించమని అడిగేవారు. విదేశాలలో ఆయన పేరు ప్రఖ్యాతులకు ఆ చిత్రం అనుకరణ ఓ ఎసెట్. నాకు 10 కమాండ్మెంట్స్ వల్ల నాకు ప్రపంచం అంతా పేరు వచ్చింది. దాంట్లో 6 సీన్స్ చేశాను నేను. Stricken away from all monuments of Egypt. Trust no woman, I am no friend, I shall not see her face again. There is a man among the sheep. There is a man among the sheep.
Yet you find peace, Moses. Oh God, save my boy. Before you strike, show me Moses' blood and then kill me. History will remember me. Whom am I? Remember trespass. Dead to the guard. Dead to the soldiers. Dead to the guard. Dead to the soldiers. Stagger. Drive faster. Here is the sea. Where can we go? Where? Into the sea. నేరెళ్ల వేణుమాధవ్ జీవితంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు, జ్ఞాపకాలుగా మిగిలిపోయే సన్నివేశాలు. అన్నింటిలోనూ తన మిమిక్రీ కళతో ప్రజల్ని తన్మయుల్ని చేస్తున్న సంఘటనలే కనిపిస్తాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ప్రతినిధుల సభ, వారి ముందు అనుకరణ బ్రహ్మ వేణుమాధవ్, కెనడీ, నెహ్రూ, రాధాకృష్ణన్ లాంటి వారి ఉపన్యాసాలను అనుకరించారు. అంతే, ఒక్కసారిగా ప్రశంసల వెల్లువ. 1971లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆహ్వానించారు. అక్కడ హాలీవుడ్ ఆర్టిస్టులు ఇమిటేట్ చేశాక ఒక అంబాసిడర్ లేచి కెనడీ డాక్టర్ రాధాకృష్ణ గారిని ఇమిటేట్ చేయమన్నాడు. దాంతో స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. కెనడీ గారు ఇలా మాట్లాడారు. వెల్కమ్ మిస్టర్ ప్రెసిడెంట్. ఇట్స్ ఎ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్, నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్, బట్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ ఆఫ్ విచ్ యు ఆర్ ఎ స్మాల్ పార్ట్. తర్వాత డాక్టర్ రాధాకృష్ణ గారు సమాధానం ఇలా చెప్పారు. Our relations with your country have been close and intimate. In the period of our struggle for independence, we had great sympathy and support from your government and people. విదేశీ పత్రికలు సైతం ప్రధాన శీర్షికలతో వారి ప్రతిభను కీర్తించాయి. వేణుమాధవ్ మిమిక్రీ ప్రతిభను గుర్తించి అనేక బహుమతులు, సత్కారాలు ఆయనను వరించాయి. 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. 1982లో ప్రఖ్యాత రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ఆయనకు లభించింది. 1987లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం వేణుమాధవ్కు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. అంతేకాకుండా 1997లో వీరి కళకు కనకాభిషేకం కూడా జరిగింది. 1998లో స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మగౌరవ పురస్కారం వీరికి లభించింది. 2001లో వేణుమాధవ్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. వేణుమాధవ్ 3 సార్లు ప్రపంచ పర్యటనలు చేసి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపచేశారు. తూర్పు, పశ్చిమ దేశాల సమైక్య వారధిలా భారతదేశం తరఫున ప్రపంచ దేశాలకు అనధికారిక సాంస్కృతిక రాయబారిగా ఆయన ధ్వన్యనుకరణ జైత్రయాత్ర కొనసాగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని సంజీవయ్య గారు పరిచయం చేశారు. ఆయన ఇమిటేట్ చేయమంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా సంతోషించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి చెప్పాను, Friends, when I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. All these artists are present here, so thousands of persons are assembled here. हम गाली का जवाब गाली से देंगे, हम गोली का जवाब गोली से देंगे. अयूब खान ये समझता है कि मैं खुद में छोटा हूँ मगर बुद्धि में कुछ कम नहीं हूँ. जय हिंद. అందరు నవ్వారు. పాకిస్తాన్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు దివిసీమ తాలూకు తుపాను బాధితుల సహాయ కార్యక్రమంలోనూ నిధులు చేకూర్చే సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సేవా నిరతిని నిరూపించుకున్నారు వేణుమాధవ్. ఎన్నో స్వచ్ఛంద సంస్థల పోషణార్థం నిధుల కోసం ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సామాన్యుడి ముందైనా అసామాన్యుల ముందైనా తన కళను ప్రదర్శించడంలో అపూర్వ ఆనందాన్ని పొందే నేరెళ్ల వేణుమాధవ్ తెలుగు జాతి కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. దిశ దశ లేని మిమిక్రీ కళకు ఓ దిశను, ఓ మహర్దశను వేణుమాధవే కలిగించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో 10 ఏళ్ల నుంచి కోర్సు నడుస్తున్నది. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో 3 ఏళ్ల నుంచి నడుస్తున్నది. మిగతా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. యూనివర్సిటీ నుంచి డిప్లొమా కోర్స్ తీసుకున్న వాళ్ళు రేడియోలో, సినిమాలు, టీవీల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో ప్రతి షోలో మిమిక్రీ లేనిది అసలు షో లేదు. నిత్యం ఆ కళనే కలవరిస్తూ సాధన చేశారు. మిమిక్రీ అంటే ఓ సశాస్త్రీయ విద్యని నిరూపించారు. సంయమనం, క్రమశిక్షణ ఆయన్ని ఒక ఉన్నత వ్యక్తిగా, ఆదర్శమూర్తిగా ఎదిగేలా చేశాయి. మిమిక్రీ కళలో ఎదగాలనుకునే నేటి తరం కళాకారులకు ఆయన జీవితమే ఓ పుస్తకం, ఓ కళారూపం.
మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే నా సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను. వాళ్లకు ఎంకరేజ్మెంట్ ఇస్తాను. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 4 నిమిషాల్లో చెప్తాను. వాళ్ళు ఎందుకు 40 ఏళ్ళు అవసరపడాలి? కళాకారుల్లో ఇంకొన్ని పైకి తీసుకురావడానికి జంకుతారు కొంతమంది, తప్పది. వేణుమాధవ్ అద్భుత అనుకరణ ధీరుడు. ఆ కళలో అన్నీ తానై, అంతా తానై స్వర వైవిధ్యాల్ని మక్కీ అనుకరించగల దిట్ట. కొన్ని వందల చిత్రాలలోని సన్నివేశాలను, నటుల హావభావాలన్నీ ప్రదర్శించగల అనుకరణశీలి. మొఘల్ ఆజం నుంచి సీన్ చెప్పమన్నాడు పృథ్వీరాజ్ దిలీప్ కుమార్. तखलिया तमील हो, अनारकली खैद की गई मैं देखता रहा. तुम कर भी क्या सकते हो? एक अजीम शान शहनशाह के सामने मैं कर भी क्या सकता हूँ. इस मुकद्दस इंसाफ तख्त तराजू की कसम, अकबर के सामने जो एक बार मांगोगे अदा किया जाएगा. आज मुझे मालूम हुआ कि शहनशाह के दिल में भी मोहब्बत है. ఆయన మైక్ ముందు నిలబడి ఉంటే ఎంతటి వారైనా తమను తాము మరచిపోవలసిందే. ఆ మిమిక్రీ మాయాజాలంలో మైమరచిపోవలసిందే. మిమిక్రీ కళలో ఆయనొక సామ్రాట్. ఒక్కో నిమిషంలో ఒక్కో పాత్రని తనలోంచి బయటకు తీయగలరు. అందుకే ఆయన మరో బ్రహ్మ. ఆయన ప్రదర్శనే మనకు ఓ నూతన ప్రపంచం. ఈ డబ్బా కుల్లా ఉన్నాదా? ఏమండి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను తెలుగులోనే మాట్లాడుతా అంటే నీకు ఎందుకు సమజ్ కాలేదమ్మా? ఏమిటో మీరు చెప్పేది నాకు ఏం తెలియడం లేదు. మిమిక్రీ మహారాజు వేణుమాధవ్కి శిష్యులు ఎందరో, ఏకలవ్య శిష్యగణం మరెందరో. ప్రతి ప్రోగ్రాంలో మిమిక్రీ తప్పకుండా ఉంటున్నది. ఆల్ ఇండియాలో మిమిక్రీ బ్రహ్మాండమైనటువంటి ఒక ప్లేస్లో ఉంది. దానికి కృషి చేసిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. టీవీల్లో పనిచేస్తున్నారు, నటీనటులుగా పనిచేస్తున్నారు, తర్వాత ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. దాని మీద అనేక మంది బ్రతుకుతున్నారు. వరంగల్లులోని హనుమకొండలో ఆయన పేరు మీద ఓ కళా ప్రాంగణాన్ని కట్టించారు. అంతేకాదు, వేణుమాధవే స్వయంగా ప్రతి ఏడాది ఉత్తమ కళాకారుడికి బహుమతి ప్రదానం కూడా చేస్తున్నారు. మిమిక్రీ కళలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన నేరేళ్ల వేణుమాధవ్ 1953 నుండి 1971 వరకు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 1972 నుండి 1978 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 1974 నుండి 78 వరకు సంగీత నాటక అకాడమీ సభ్యులుగా పనిచేశారు. 1976 నుండి 77 వరకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఒక కళను ప్రదర్శించటం అనేది అపూర్వ ఆనందాన్ని పొందడం. ఆ ఆనందంలోనే కళాకారుడు తృప్తిని, ఆత్మశాంతిని పొందుతాడు. ధనం కోసమో కీర్తి కోసమో కళను ప్రదర్శించడు నిజమైన కళాకారుడు. నిజమైన కళ కళాకారుని ద్వారా తనను తాను ఆవిష్కరించుకుంటుంది అంటారు వేణుమాధవ్. ఆ కాలంలో ఎంతో అవస్థలు పడి, అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేదు, టేప్ రికార్డర్ లేదు, ఒక టీవీ లేదు, ఏమీ లేదు. నేను ఒకసారి వింటే జ్ఞాపకం అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ పెట్టుకొని చేసేవాళ్ళం. అవన్నీ పాతతరం నాయకుల, నటీమణుల, సంగీతకారుల గొంతుల్ని నేటికి భద్రపరచి సజీవంగా వినిపిస్తున్న జ్ఞాన నిధి మిమిక్రీ కళకే స్వరనిధి. ఆ స్వరవంచన జ్ఞాని ఎందరో మహానుభావుల ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. అందుకే నేటి తరం మిమిక్రీ కళాకారులెందరికో ఆయన జీవితం ఓ సజీవ దర్పణం. ఆ కళలో ఆయన చేసిన శోధన, పరిశోధన, నిరంతర అన్వేషణ, కొత్తదనం కోసం పరితపించడం నేటి వారందరికీ ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం.